కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్యం సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా పీడీ చైత్రవర్షిని తెలిపారు. పారిశుద్ధ్యంపై పాడా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఆమె మున్సిపల్ కమిషనర్ కనకారావుతో కలిసి పట్టణంలో పర్యటించారు. ముందుగా 25వ వార్డులోని పర్యటించిన ఆమెకు ఆ వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యపై కౌన్సిలర్ ముమ్మిడి సుజిత, ముమ్మిడి శ్రీనివాస్ వివరించారు. అలాగే సకలయ్య చెరువు ప్రాంతంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యపై కాళీ విజయ్ కుమార్ పాడా అధికారులకు వివరించారు. సరే మన ఐడియాలజీ వేరేగా ఉంటుంది. అది రాంగ్ అంటున్నాను దేవుడికి కాబట్టి ఓన్లీ దుగ్రాల మురళి గారి దగ్గర నుంచి ఉన్న డ్రైన్ పాత డ్రైన్ ఏదో ఉందో ఆ డ్రైన్ ఒకటే ఎలా కిందకు వచ్చి నీరు పడిపోద్ది ఒకటి. అది ఎందుకంటే మీకు ఉన్నదంతా వస్తే మీకు ఇబ్బంది కాబట్టి ములుగుద్ది కాబట్టి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ మనం ఏ డ్రైన్ కోసం ఫైట్ చేస్తున్నామో మీకు తెలుసో తెలియదో ఇటు పక్క మా స్థలం ఇంకా ఉందని చోట్ల అది ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. వీళ్ళ నుంచి భరోసా వస్తాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త డ్రైన్ క్లోజ్ చేస్తాం, దానికి సొల్యూషన్ చూపించండి మేడం. పాత మీరు గ్రీవెన్స్ ఇవ్వక ముందే ఒక 1 మంత్ ముందు అనుకుంటా, 1 మంత్ ముందే మేము వచ్చి విజిట్ చేసాం. ఈ ప్లేస్ మేము ఆల్రెడీ వచ్చాము, వచ్చి చూసుకున్నాము. దానికి తగ్గట్టు ఒక ప్రపోజల్ కూడా రెడీ అయ్యింది. సో ఇది మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని ఆ వర్క్లోనే ఉన్నాము. అర్థమైందా? ఇంకేమైనా ఒకసారి మనం ఏం చేస్తున్నామో డిజైన్ ఒకసారి చెప్పండి. దాంట్లో ఇంకేమైనా చేంజెస్ లోకల్స్ ఏమైనా డిమాండ్ చేస్తే దాంట్లో